హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా గ్యాంగ్. ఈరోజు నేను మీ ముందుకి ఇంట్రూడర్స్ అనే హాలీవుడ్ మూవీని తీసుకొచ్చాను. ఇంట్రూడర్స్ అంటే తెలుగులో చొరబాటుదారులు అని అర్థం. మరేమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా సినిమా కథలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ ముందుకు మరిన్ని మంచి మూవీ స్టోరీస్ని తీసుకురావడానికి నాకు ఎంతో ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక ఓపెన్ చేస్తే మనకు ఒక ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఒక లేడీ నివసిస్తుంది. తను ఒక బాక్స్ని ఓపెన్ చేస్తూ అందులో ఉన్న కీను చూస్తూ ఉంటుంది. తన పేరు అనా. తను దాదాపు 10 ఏళ్ల నుండి, అంటే తన ఫాదర్ చనిపోయినప్పటి నుంచి తనకున్న ఆగ్రోపోబియా అనే డిసీజ్ వల్ల తన ఇంటి నుండి అసలు కాలు కూడా బయట పెట్టలేదు. అలాగే తనకు ఒక అన్నయ్య కూడా ఉంటాడు. తన పేరు కాన్రాడ్. తను క్యాన్సర్తో బాధపడుతూ చివరి స్టేజ్లో ఉంటాడు. తన బాగోగులను మొత్తం అనానే చూసుకుంటుంది. తనకు అన్ని సేవలు చేస్తూ ఉంటుంది. అనాతో తన అన్నయ్య తనని ఇంటి నుండి బయటకు వెళ్ళమని తనతో ఎప్పుడు చెప్తూ ఉంటాడు. కానీ అన్న ఆ విషయం గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఎప్పుడు స్కిప్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు అన్న వాళ్ళ ఇంటికి ఒక లాయర్ వస్తుంది. ఆ లాయర్ అనాతో, నీ యొక్క బాగోగుల గురించి నీ అన్నయ్య ముందే అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంచాడు, నువ్వు కషాయం చేస్తే చాలు అని అంటుంది. ఇంతలో అక్కడికి డాన్ అనే వ్యక్తి ఫుడ్ తీసుకొని వస్తాడు. ప్రతిరోజు తానే అన్నకి ఫుడ్ని తెచ్చి ఇస్తాడు. డాన్ అనాతో రోజు ఫ్రెండ్లీగా మాట్లాడుతూ తనని నవ్విస్తూ ఉంటాడు. అనా తనతో మాట్లాడుతుండగా తన అన్నయ్య రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. తను తన బెడ్ పై నుండి కింద పడిపోతాడు. అనా తన వద్దకెళ్ళి తనని ఓదారుస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం తాను డిసీజ్లో చాలా చివరి స్టేజ్కి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. అలా ఆ రోజు అనా తనని పట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అంటూ ఏడుస్తూ ఉంటుంది. కాన్రాడ్ అనాతో, నువ్వు ఇక నుంచి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు ఎప్పటికీ ఇలానే ఇక్కడే ఉండిపోకూడదు, బయటకు వెళ్ళాలి, బయటి ప్రపంచంతో కలవాలి అని తన చివరి మాటలుగా చెప్తాడు. అలాగే నువ్వు మన డాడీని ఇప్పటికైనా క్షమించాలి అని తనతో అంటాడు. దానికి అనా, లేదు నేను ఇప్పటికీ తనని క్షమించాను అని అంటూ అనా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్తుంది. దాని గురించి కథలో మనకు ముందుకెళ్ళాక తెలుస్తుంది. అలా ఆ రోజు నైటు తన అన్నయ్య చనిపోతాడు. తన డెడ్ బాడీని అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే బాధతో ఏడుస్తూ తన అన్నయ్యకు సంబంధించిన అన్ని వస్తువులను అనా తీసివేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రోజులానే డాన్ ఫుడ్ తీసుకుని వస్తాడు. అనా తన మాటలను వింటూ లోపల బాధతో ఏడుస్తుంది. దాంతో డాన్ ఇంట్లోకి వెళ్ళి అనాతో మాట్లాడుతూ తనకి నచ్చ చెప్తూ ఉంటాడు. ఇన్ని రోజులు తను ఎంతో సఫర్ అయ్యాడు, ఇక నుంచి అది లేదు, పైగా నీకు ఎంతో పెద్ద రిలీఫ్ లభించింది అని అంటాడు. అయితే సరే, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఈ ఇల్లుని వదిలేస్తున్నావా అని అడుగుతాడు. దానికి అనా, అదేమీ లేదు, ఇదే నా ఇల్లు, ఒకవేళ నువ్వైతే వదిలేసేవాడివా అని తనని అడుగుతుంది. అలా మాట్లాడుతూ తన ముందుకి ఒక డబ్బుల సంచిని తీసుకొచ్చి పెడుతుంది. ఈ డబ్బులను తీసుకుని నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా నా నుండి ఎస్కేప్ అయిపో అని అంటుంది. దానికి డాన్ లేదు సారీ అని చెప్తాడు. అనా తన బ్రదర్ ఫునరల్కి బ్లాక్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది. రెడీ అయ్యి హాల్లో కూర్చొని తనకు సంబంధించిన వాళ్ళ నుండి ఫునరల్కి రావాలని మెసేజెస్ వింటూ ఉంటుంది. నువ్వు ధైర్యవంతురాలివి, నువ్వు ఇక్కడికి రాగలవు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అయినా ఆ ఫునరల్కి వెళ్లకుండా అనా మాత్రం అలా డోర్ వైపు చూస్తూ వెళ్లకుండా అలానే ఉండిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అనా కిచెన్లో గ్యాస్పై వాటర్ని మరిగిస్తూ ఉంటుంది. ఇంతలో బయట వెహికల్ సౌండ్స్ వినిపించడంతో నెమ్మదిగా కిటికీలోంచి బయటకు చూస్తుంది. బయట 3 వ్యక్తులు ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తారు. అది చూసిన అనా వెంటనే వెళ్ళి దాక్కుంటుంది. ఆ 3 వ్యక్తులు డోర్ లాక్ని బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వచ్చేస్తారు. అలా ఇంట్లోకి వచ్చిన ఆ 3 ఇల్లంతా తిరుగుతూ డబ్బుల గురించి వెతుకుతూ ఉంటారు. అనా వాళ్ళను చూస్తూ భయపడిపోతూ ఉంటుంది. గ్యాస్పై ఉంచిన వాటర్ విజిల్ రావడంతో అనా కిచెన్లోకి వెళ్తుంది. ఆ సౌండ్ వినిపించడంతో ఆ దొంగలు కూడా కిచెన్లోకి రావడాన్ని చూసి అనా ఒక డోర్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి దాక్కుంటుంది. కిచెన్లోకి వచ్చిన 3 అక్కడ చేరిపోయి ఉన్న అనా యొక్క చున్నీ లాంటి దాన్ని చూసి అనా ఇంట్లోనే ఉందని తెలుసుకొని తన గురించి వెతకడం ప్రారంభిస్తారు. ఆ 3లో ఒకడైన జేపీ ఫోన్ లైన్ కట్ చేసి తనని వెతకమని మిగతా 2తో అంటాడు. అలా జేపీ అనా దాక్కున్న డోర్ని ఓపెన్ చేసి చూస్తాడు. కానీ అనా అక్కడ ఉండదు. తాను ఆ డోర్ నుండి ఉన్న ఒక సీక్రెట్ దారి నుంచి పై ఫ్లోర్కి ఉన్న తన బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇంటికి వచ్చిన 3లో ఇంకొకడైన పెర్రీ అన్నాని వెతుకుతూ తను దాక్కున్న బెడ్రూమ్లోకి వస్తాడు. అలా ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉండగా అక్కడున్న మిర్రర్లో పెర్రీ అనాని గమనించి తనపైకి సుత్తితో దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. దాంతో అనా అక్కడి నుంచి కిందికి పరిగెత్తుకుంటూ వస్తూ అలా ఎంట్రన్స్లో ఉన్న డోర్ వద్దకు వచ్చి సడన్గా అక్కడే ఆగిపోతుంది.
బయటకి పారిపోవడానికి ఛాన్స్ ఉన్న అనా అలా డోర్ దగ్గరే ఉండిపోవడాన్ని చూసి జేపీ ఇంకా మిగతా ఇద్దరు షాక్ అయ్యి తనని కూర్చోపెట్టి అడుగుతారు. జేపీ అనాతో, నువ్వు అనానే కదా, నువ్వు ఈ టైంలో మీ బ్రదర్ ఫునరల్ దగ్గర ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు, డబ్బులు ఎక్కడ దాచావో చెప్పమని అడుగుతాడు. ఇంతలో పెర్రీ బయట నుంచి పెట్రోల్ లాంటిది తీసుకొస్తాడు. మనం అన్నింటికి ప్రిపేర్ అయి ఉండాలి అని అంటాడు. అలాగే నాకు తెలిసి తాను ఇప్పటి వరకు ఎవరికి ఫోన్ కూడా చేయలేదు అని అంటాడు. అప్పుడు జేపీ అనాతో, 3 వ్యక్తులు నీ ఇంటిని బద్దలు కొట్టుకొని ఇంట్లోకి చొరబడ్డారు, అయినా నువ్వు ఇప్పటి వరకు పోలీసులకు ఫోన్ చేయలేదు ఏంటి అని అడుగుతాడు. దానికి అనా, నేనెంతో భయపడ్డాను, నాకు ఆలోచించుకోవడానికి టైం లేకుండా పోయింది అని అంటుంది. అప్పుడు పెర్రీ, దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది అంటూ తన చేతిలో ఉన్న సుత్తితో అనాపై దాడి చేయడానికి వస్తుండగా జేపీ తనని ఆపి, లేదు మనం ఎవరిని చంపబోయేది లేదు అంటూ పెర్రీని ఆపుతాడు. కొద్దిసేపటి తర్వాత జేపీ 3వ వ్యక్తి అయిన వ్యాన్స్తో, దీనికి ఒకటే సొల్యూషన్, మనం డబ్బు ఎక్కడుందో వెతకాల్సిందే అని అనడంతో ఇద్దరూ కలిసి డబ్బుల కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ఇక్కడ అనా దగ్గర పెర్రీ నైఫ్ పట్టుకొని ఉంటాడు. అనాని నువ్వెందుకు పారిపోలేదు అని అడుగుతాడు. దానికి అనా, నన్ను ఒంటరిగా వదిలేయి అని అంటుంది. అప్పుడు పెర్రీ అనా కాళ్ళను టేప్తో చుట్టిపడేసి, నువ్వు 10 ఏళ్ల నుంచి ఇంటి నుండి అడుగు కూడా బయట పెట్టలేదా, ఇది ఎంతో సాడ్, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటూ తనని ఎత్తుకొని బయటకి తీసుకెళ్తాడు. అప్పుడు అనా లేదు లేదు అని గట్టిగా అరుస్తూ ఉన్న తనని బలవంతంగా బయటకు లాక్కెళ్తాడు. అలా ఒక్కసారిగా బయటకు రాగానే అనా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. భయంతో వణికిపోతూ మూర్ఛపోయినట్టుగా అయిపోతుంది. వెంటనే అక్కడికి జేపీ వచ్చి తనని పట్టుకొని సంధాయిస్తుండగా అనా అక్కడే యూరిన్ కూడా పాస్ చేస్తుంది. దాంతో జేపీ పెర్రీని అక్కడి నుంచి పంపించేసి అనాని లోపలికి తీసుకుని వెళ్తాడు. జేపీ అనాని, మేము పైనంతా వెతికాం, ఎక్కడా మాకు డబ్బు కనిపించలేదు, ఎక్కడుంది, కింద బేస్మెంట్లో కూడా దాచావా అని తనని అడుగగా అనా స్పందించకపోవడంతో జేపీ వ్యాన్స్తో అనాని బట్టలు మార్చుకునేందుకు తన రూమ్కి తీసుకెళ్ళమని చెప్తాడు. వ్యాన్స్ అనాని ఎత్తుకుని తన బెడ్రూమ్కి తీసుకెళ్ళి బట్టలు మార్చుకోమని తనకి బట్టలు ఇచ్చి వెనక్కి తిరిగి నిల్చుంటాడు. అయినా అనా అలానే ఉండేసరికి వ్యాన్స్ తన వద్దకు వచ్చి తన కాళ్ళను టేప్తో కట్టించడంతో వ్యాన్స్ దాన్ని కట్ చేస్తాడు. ఒకవైపు జేపీ పెర్రీ ఇద్దరు కింద బేస్మెంట్కి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అక్కడ హ్యాండిల్ లేని ఒక డోర్ని చూస్తారు. దాంట్లోనే డబ్బును దాచి ఉంచవచ్చేమో అని దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ అనా వ్యాన్స్తో, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళతో ఉండడం ఎంతో కష్టం, మీరు వాళ్ళను అనవసరంగా ఫాలో అవుతున్నారు అని అనడంతో వ్యాన్స్, ఏంటి నువ్వు నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నావా అంటూ బలవంతంగా తనకి బట్టల్ని తొడగాలని చూస్తాడు. దాంతో అనా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా అక్కడికి పక్కనే ఉన్న రూమ్ నుంచి డాన్ వస్తాడు. వ్యాన్స్ను పక్కకి లాగేస్తాడు. అనాతో, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. దాంతో అనా, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని ఏడుస్తూ ఉంటుంది. అంటే డాన్ చెప్పడం వల్లనే వీళ్ళు ఇంట్లోకి దొంగతనానికి వచ్చారు అని అనా అర్థం చేసుకొని ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోతుంది. ఇంతలో అక్కడికి జేపీ పెర్రీ వస్తారు. అక్కడున్న డాన్ని చూసి పెర్రీ తన ముఖంపై కొడతాడు. అనా ఎక్కడుంది అని వాళ్ళని అడుగుతాడు. అలా పెర్రీ జేపీతో, ఇది చివరికి ఎలా ఎండ్ అవుతుందో నీకేమైనా అర్థమవుతుందా అంటూ మనం తనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు అని అనాని వెతుకుతూ ఉంటారు. అనా వాళ్ళకి దొరకకుండా కిందికి వెళ్ళి దాక్కుంటుంది. పెర్రీ తనని బయటకు రప్పించేందుకు అనాకు ఎంతో ఇష్టమైన ప్యారెట్ని కూడా చంపేస్తాడు. అయినా తను ఏడుస్తూ వారికి దొరకకుండా దాక్కుంటుంది. జేపీ డాన్ని టేప్తో బంధించి కట్టిపడేస్తాడు. అనాని వ్యాన్స్ వెతుకుతూ ఉంటాడు. తను ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కోవడాన్ని గమనించి వ్యాన్స్ అనా ఉన్న రూమ్లోకి వెళ్తాడు. నేను తనని పట్టుకున్నాను అని కింద వాళ్ళకి వినబడేలా అరుస్తాడు. వ్యాన్స్ లోపలికి రాకుండా అనా డోర్ని తన చేతులతో అడ్డుకుంటుంది. కానీ గట్టిగా డోర్ని నెట్టేయడంతో తను వెనక్కి నెట్టివేయబడుతుంది. వ్యాన్స్ లోపలికి వస్తూ, నీకు అసలు ఏమైనా అర్థమవుతుందంటూ తన వద్దకి వస్తుండగా అనా భయంతో తన పక్కనే ఉన్న ఒక పదునైన వస్తువుని తీసుకొని కరెక్టుగా వ్యాన్స్ గొంతులో పొడి చేస్తుంది. అంతే, ఒక్కసారిగా వ్యాన్స్ కింద పడిపోయి రక్తస్రావంతో చనిపోతాడు. ఇక్కడి నుంచి అసలు సినిమా మొదలవుతుంది. కింది నుంచి జేపీ వాళ్ళు, ఏంటి తనను నువ్వు పట్టుకున్నావా అని అరుస్తారు. అది విన్న అనా వ్యాన్స్ బాడీని మెట్ల నుంచి కిందికి బేస్మెంట్లోకి లాక్కెళ్తుంది. ఆ సౌండ్ విన్న జేపీ వాళ్ళు ఏంటో చూద్దామని పైకి వచ్చి చూడగా అక్కడ రక్తపు మరకలను అనుసరిస్తూ అక్కడున్న మెట్ల సాయంతో బేస్మెంట్ కిందికి వెళ్తారు. జేపీ అక్కడ పడి ఉన్న వ్యాన్స్ డెడ్ బాడీని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. పెర్రీ అనాని వెతుకుతుండగా
ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయగా అక్కడ అనా కనిపిస్తుంది. తన వద్దకి వెళ్తుండగా ఆ డోర్ క్లోజ్ చేసి అనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెర్రీ అక్కడున్న వస్తువులను పరిశీలిస్తుండగా ఒక టేబుల్లో దాచి ఉన్న ఒక రిసీవర్ కనిపిస్తుంది. దాంతో పెర్రీకి అనుమానం కలిగి జేపీతో ఇక్కడ అంతా ఎంతో తేడాగా ఉంది, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. ఒకవైపు అనా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాక్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్న కీతో ఒక పెద్ద గోడ గడియారానికి ఉన్న డోర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న లివర్ని లాగుతుంది. దాంతో జేపీ వాళ్ళున్న బేస్మెంట్కి ఉన్న మెట్లు వెనక్కి గోడలోకి వెళ్ళిపోతాయి. దాంతో జేపీ పెర్రీ ఇద్దరు బేస్మెంట్లోనే ఇరుక్కుపోతారు. అలా మొత్తానికి సాయంత్రం అవుతుంది. అనా ఇంటి డోర్స్ అన్ని క్లోజ్ చేసి తన కోసం టీని ప్రిపేర్ చేసుకుంటుంది. కింద బేస్మెంట్లో జేపీ పెర్రీ ఇద్దరు బయటకు వెళ్ళడానికి అక్కడున్న డోర్ని బద్దలు కొడుతూ తీవ్రంగా ప్రయత్నిస్తారు. కానీ ఎలాంటి లాభం ఉండదు. చివరికి వాళ్ళ ఫోన్స్లో సిగ్నల్స్ కూడా ఉండవు. అనా టీ తాగుతూ డాన్ వద్దకు వస్తుంది. డాన్ తనతో తన కట్లు విప్పమని అడుగుతాడు. అనా డాన్ వద్ద కూర్చొని తనతో నా అన్నయ్య ఫనరల్ నాడు నా ఇంటిని దొంగతనం చేయాలని చూస్తావా అని అంటుంది. దానికి డాన్ నేను కాదు వాళ్ళు చేయాలని చూశారు అని అంటాడు. అప్పుడు అనా నీకు తెలుసా, దాదాపు సంవత్సరం నుండి నువ్వు నాకు ఫుడ్ని తెచ్చి ఇస్తున్నావు. నేను లెక్క పెడుతూనే ఉన్నాను. నువ్వు ఇలానే చేస్తుంటావా? నాలాంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ వస్తువులను దొంగిలించి మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళను ఆ ఇంటిని దొంగతనానికి వెళ్ళమని చెప్తావా అని అంటుంది. దానికి డాన్ వ్యాన్స్ ఒక్కడే నా ఫ్రెండ్, మిగతా వాళ్ళు కాదు అని అంటాడు. అప్పుడు అనా నువ్వే అతనికి చెప్పావా డబ్బు గురించి అని అనగా దానికి డాను లేదు, నేను తనకి నీ గురించి నీ యొక్క సిచ్యువేషన్ గురించి మాత్రమే చెప్పాను. నువ్వు నాకు డబ్బులు ఇవ్వడానికి ట్రై చేసిన సంగతి మాత్రమే చెప్పాను. నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచించేవాడిని. నువ్వు నన్ను నమ్ము. నీకు అసలు ఏమైంది? నువ్వు ఇల్లు వదిలి ఎందుకు బయటకు వెళ్ళట్లేదు అని అడుగుతాడు. దానికి అనా నేను మా డాడ్ చనిపోయినప్పటి నుండి బయటకు వెళ్ళట్లేదు. నాకేదైనా ప్రాబ్లం అనిపిస్తే మా అన్నయ్యను అడిగేదాన్ని. తనకి తెలుసు ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అని అంటుంది. అవునా? అప్పుడు డాన్ సరే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే మీ అన్నయ్య ఎలా హ్యాండిల్ చేసేవాడు అని అంటాడు. దానికి అనా పైకి లేచి డాన్ వద్దకు వెళ్ళి తన 2 వేళ్ళు విరిచేస్తుంది. తనని కింద బేస్మెంట్కి వెళ్ళే డోర్ దగ్గరికి లాక్కెళ్తుంది. తనతో నువ్వు కూడా నన్ను నమ్మినట్టయితే కిందికి దూకు అని అంటుంది. దానికి డాన్ లేదు దూకను అని అంటాడు. నువ్వు ఒకవేళ డబ్బులు తీసుకొని ఉంటే ఇదంతా జరిగేది కాదు అని అంటుంది. అప్పుడు డాను నువ్వు ఇలాంటి దానివి కాదు అని అంటాడు. అప్పుడు అనా నేను ఎలాంటి దాన్నో నీకు అస్సలు ఐడియా లేదు అంటూ తనని కిందికి తోసేస్తుంది. అక్కడి నుంచి ఒక రూమ్లోకి వెళ్ళి అక్కడున్న మానిటర్ సహాయంతో హెడ్ ఫోన్స్ తగిలించుకొని బేస్మెంట్లో వాళ్ళను గమనిస్తూ ఉంటుంది. డాన్ని కిందికి తోసేయడంతో తన కాలు ముఖాలు అనేది డిస్లొకేట్ అవుతుంది. డాన్ బాధతో పెర్రీని హెల్ప్ చేయమని అడుగుతాడు. అప్పుడు పెర్రీ జేపీ సహాయంతో దాన్ని సెట్ చేస్తాడు. డాన్ పెర్రీతో థ్యాంక్స్ అంటూ వ్యాన్స్ వైపు చూస్తాడు. అతన్ని పిలుస్తాడు. అప్పుడు పెర్రీ ఇతడు చనిపోయాడు అంటూ జేపీతో నేను అప్పుడే దాన్ని అంటే అనాని చంపేద్దామన్నాను, ఇప్పుడు చూడు ఏం జరిగిందో అంటూ జేపీ పైకి అరుస్తాడు. దాంతో వారిద్దరూ గొడవ పడుతుండగా ఇంతలో అక్కడికి అనా వస్తుంది. తనతో పాటే ఒక డివైస్ని తీసుకొస్తుంది. అప్పుడు డాన్ నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటాడు. దానికి అనా లేదు నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలేను అని అంటుంది. అప్పుడు పెర్రీ అనాని సైకో అని తిడుతూ డాన్తో తాను కిందికి వచ్చి నిన్నేవి చేయదు అని అంటాడు. అప్పుడు డాన్ జేపీతో ప్లీజ్ నువ్వు తనని కంట్రోల్ చేయవా అని అనడంతో పెర్రీ కోపంతో నన్ను ఎవరూ కంట్రోల్ చేయలేరు అంటూ డాన్కి ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడే తన కాలుతో తొక్కుతాడు. దాంతో డాన్ నొప్పితో విలువెల్లాడిపోతాడు. అప్పుడు జేపీ అతన్ని పక్కకు నెట్టిస్తాడు. డాన్తో గట్టిగా ఊపిరి పీల్చుకోమని చెప్తాడు. అనా జేపీతో కింద రూమ్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది అని చెప్తుంది. అప్పుడు జేపీ రూమ్ లాక్ చేసి ఉందని చెప్తాడు. దానికి అనా ఇప్పుడు వెళ్ళి చూడమని చెప్తుంది. దాంతో జేపీ ఆ రూమ్లోకి వెళ్తాడు. అనా తన వెంట తెచ్చిన డివైస్ని ఆపరేట్ చేసి ఆ రూమ్ని లాక్ చేసి జేపీని వాళ్ళిద్దరి నుండి సపరేట్ చేస్తుంది. అనా జేపీని మానిటర్ నుండి గమనిస్తూ ఉంటుంది. జేపీ ఏమో ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళడానికి ఏదైనా దారి ఉందేమోనని మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు డాన్ పెర్రీతో జేపీని బయటకు తెచ్చేందుకు ట్రై చేయమని అంటాడు. అప్పుడు పెర్రీ డోర్ని ఎంత బాదినా ఏం లాభం ఉండదు. అప్పుడు అక్కడ తనకి ఒక రాయి కనిపించడంతో దాంతో ఆ డోర్కి ఉన్న లాకర్ని రాయితో బాది మొత్తానికి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అది చూసి అనా కోపంతో ఒక సుత్తిని తీసుకొని వెళ్తుంది. పెర్రీ అక్కడున్న ఒక రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. ఆ రూమ్ అంతా ఎంతో గందరగోళంగా
మారణాయుధాలతో ఉంటుంది. అలాగే అక్కడ తనకి ఉరితాడు కూడా కనిపిస్తుంది. పెర్రీ జేపీ గురించి గట్టిగా అరుస్తూ అక్కడున్న సుత్తెని తీసుకొని గోడని కొడుతూ జేపీ అంటూ పిలుస్తాడు. జేపీని పిలుస్తూ నువ్వు నీ పక్కనే ఉన్నాననుకుంటా అంటూ ఆ రూమ్ గురించి చెప్తాడు. పెర్రీ తాను వచ్చిన ఎంట్రన్స్ వద్ద ఉన్న లైట్ ఆఫ్ కావడంతో అక్కడికి వెళ్ళి చూస్తాడు. దాన్ని ఆన్ చేసి మళ్ళీ ఈ రూమ్లోకి వచ్చేస్తాడు. తన వెనక ఎవరో ఉన్నారు అని అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, అక్కడున్న అనా మొత్తం తన బలమంతా ఉపయోగించి సుత్తితో పెర్రీ తలపైన కొడుతుంది. దాంతో పెర్రీ కింద పడిపోతాడు. అయినా మళ్ళీ నవ్వుతూ తన పైకి వస్తాడు. దాంతో మళ్ళీ అనా తనపైకి దాడి చేయబోగా పెర్రీ అన్నాని కింద పడేసి తన గొంతుని బలంగా నొక్కుతాడు. అనాకి శ్వాసాడక గింజుకుంటుండగా పెర్రీ తల నుంచి రక్తం కారుతూ ఒక్కసారిగా కింద పడి చనిపోతాడు. అలా అనా మొత్తానికి సేవ్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి లాయర్ వస్తుంది. ఇంట్లోకి వచ్చి అనాని వెతుకుతూ తనని పిలుస్తూ ఉంటుంది. అలా వెతుకుతూ డోర్ లాక్ పగిలిపోయి ఉండడాన్ని కూడా గమనిస్తుంది. కింద బేస్మెంట్లో ఉన్న అనాకి లాయర్ వచ్చిందని తెలియడంతో అంతా క్లీన్ చేసుకొని ఎంతో నార్మల్గా లాయర్ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఒకవైపు డాన్ తాను కుంటుకుంటూనే పెర్రీ ఓపెన్ చేసిన డోర్ నుండి లోపలికి వెళ్తాడు. అక్కడున్న ఫ్రీజర్లో ఒక డెడ్ బాడీని చూస్తాడు. ఇక్కడ లాయర్ అనాని చూసి అంతా ఓకేనా అని అడుగుతుంది. అంతా ఓకే అని అంటుంది. ఆ లాయర్ బయట కారుంది, అది డాన్దేనా అని అడుగుతుంది. దానికి అనా అవును, నేను ఫునరల్కి రాలేదు కాబట్టి నన్ను చూడడానికని వచ్చాడు అని చెప్తుంది. అప్పుడు లాయర్ డోర్ లాక్ పగలగొట్టి ఉంది అని అడగ్గా దానికి అనా అవును, నేను డోర్ ఓపెన్ చేయకపోయేసరికి నేనేదైనా అఘాత్యం చేసుకుంటున్నానేమోనని డానే లాక్ని పగలగొట్టి లోపలికి వచ్చాడు అని చెప్తుంది. ఒకవేళ తాను చెప్పేది లాయర్ నమ్మకుండా తనని అనుమానిస్తే లాయర్ని కూడా చంపాలని అనా అనుకుంటుంది. ఒకవైపు కింద బేస్మెంట్లో ఉన్న డాన్ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ రూఫ్ని బాదుతూ సౌండ్ చేస్తాడు. లాయర్ ఆ సౌండ్ ఏంటని అడగ్గా ఇది ఒక పాత ఇల్లు, కింద డాన్ రేడియేటర్ని రిపేర్ చేస్తున్నాడు అంటూ ఎంతో నైస్గా అబద్ధాలు చెప్పి ఆ లాయర్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తరువాత అనా డాన్ వద్దకు వెళ్ళి తనని రూమ్ లోపలికి లాక్కుని వెళ్తుంది. అక్కడే డాన్ పెర్రీ డెడ్ బాడీని చూస్తాడు. డాన్ని ఒక లాకర్ రూమ్ లాంటి దాంట్లో వెళ్ళి కూర్చోమంటుంది. నీకు త్వరలోనే దాని గురించి అర్థమవుతుంది అని అంటూ అనా ఒక గోడ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక పెయింటింగ్ లాంటిది ఉంటుంది. నిజానికి అది ఒక సీక్రెట్ విండో. దాన్ని ఓపెన్ చేస్తుంది. అందులోంచి జేపీ ఉన్న రూమ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అనా తన వద్దనున్న డివైస్తో జేపీ ఉన్న రూమ్లోకి డాన్ని పంపిస్తుంది. అప్పుడు డాన్ వద్దకు జేపీ వస్తాడు. డాన్ జేపీతో పెర్రీ చనిపోయాడని అలాగే తాను ఫ్రీజర్లో చూసిన బాడీ గురించి కూడా చెప్తాడు. అలాగే ఈ ప్లేస్ ఏంటి అని డాన్ జేపీని అడగ్గా దానికి జేపీ సేమ్ ఇలాంటిది నేను పైన కూడా చూశాను అంటూ ఆలోచిస్తూ అక్కడున్న మిర్రర్ని చూస్తూ ఏంటి అనా, నువ్వు ఈ మిర్రర్ వెనుక నుండి మమ్మల్ని గమనిస్తున్నావు కదా అని అంటాడు. ఆ మిర్రర్ని పగలగొట్టడానికి ఎంతో ట్రై చేస్తాడు, కానీ అది పగలదు. అప్పుడే ఆ రూమ్కి ఉన్న స్పీకర్స్ నుంచి అనా మాటలు వినబడతాయి. నువ్వు ఎంత ట్రై చేసినా దాన్ని పగలగొట్టలేవు, ఎందుకంటే అది బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి అని చెప్తూ జేపీని డ్రెస్సింగ్ మిర్రర్ వద్ద ఉన్న ఒక షర్ట్ని వేసుకోమని చెబుతుంది. అప్పుడు జేపీ అనాతో ఇదంతా చూస్తుంటే మాకన్నా ముందు ఇక్కడికి ఎంతో మంది వచ్చుంటారు అని అనిపిస్తుంది. అసలు నీ గేమ్ ఏంటి, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. అప్పుడే డాన్ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి అని అనాని అడుగుతాడు. దానికి అనా తాను ఆ షర్ట్ని వేసుకునేంత వరకు అది జరగదు అని చెప్తుంది. అప్పుడు జేపీ ఆ షర్ట్ని వేసుకొని ఇప్పుడు చెప్పు నీ గేమ్ ఏంటి, నాకు ఇలాంటి పజిల్స్ అంటే ఎంతో ఇష్టం అంటూ ఆలోచిస్తాడు. అయితే మీరు ట్రాప్ చేసిన వారిని చంపే ముందు ఈ రూమ్లో ఉంచుతారు, ఎందుకు నువ్వు వాళ్ళతో మాట్లాడేదానివి అనుకుంటా అని జేపీ అంటాడు. అప్పుడు అనా లేదు అని సమాధానం ఇస్తుంది. అప్పుడు జేపీ మీరు వాళ్ళకి మత్తు కలిపిన ఆహారాన్ని పెట్టి వారిని ఈ ఊపిరాడని బీరువాలో ఉంచుతారు. ఆ తర్వాత కాన్రాడ్ ఈ రూమ్లోకి వచ్చి వాళ్ళని చంపేస్తాడు కదా, కాకపోతే ఇప్పుడు ఆ డోర్ నుంచి ఎవరూ రారు, కాన్రాడ్ చనిపోయాడు కదా అని తనతో అనడంతో అన్నా స్టాప్ అని గట్టిగా అరుస్తావు, నువ్వంతా అబద్ధం చెప్తున్నావు అని ఇరిటేట్ అవుతుంది. ఇప్పుడు డాన్ కానీ అదంతా నిజమే కదా, కాన్రాడ్ వాళ్ళను చంపుతుంటే నువ్వు చూసేదానివి కదా అని అంటాడు. అప్పుడు అనా గోడకున్న ఒక చిన్న ఇన్లెట్ హోల్ నుంచి ఒక ఫైల్ని పంపుతుంది. జేపీ దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అదేంటంటే అనా మరియు వాళ్ళ అన్నయ్య చంపిన వాళ్ళ డీటెయిల్స్ అందులో ఉంటాయి. వాళ్ళంతా ఎవరంటే పర్వర్ట్స్, అంటే అమ్మాయిల విషయంలో తప్పుగా ఆలోచించే వారిని కాన్రాడ్ అన్న చంపేవారు అని అర్థమవుతుంది. అప్పుడు అన్న జేపీ డాన్లతో మేమేమీ తప్పు పని చేయట్లేదు, మేము వాళ్ళను సరిచేశాం, వాళ్లకు మా అవసరం ఉంది,
వాళ్ళంతా చెడు మైండ్ సెట్తో, చెడు ఆలోచనలతో ఎంతో సిక్ అయి ఉన్నారు. సరిగ్గా మా డాడ్ లాగానే అని అంటూ అసలు సీక్రెట్ని రివీల్ చేస్తుంది. అదేంటంటే అనా తన మదర్ చనిపోయాక తన డాడీ తనని ప్రేమగా చూసుకుంటాను అనే తనని ఫిజికల్గా హెరాస్ చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. ఆ విషయం తెలుసుకున్న తన అన్నయ్య వాళ్ళ ఫాదర్ని గొంతు నులిమి చంపేసి అనాని తన నుండి కాపాడాడు. అప్పటి నుంచి తనని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి అన తను ఆగ్రోపోబియాకి గురయ్యి అప్పటి నుంచి తను ఇల్లు వదిలి బయటకు వెళ్ళేది కాదు. అన్నీ తన అన్నయ్యే చూసుకునేవాడు. అప్పుడే కాన్రాడ్ జేపీ వాళ్ళను ఉంచిన రూమ్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి అలాంటి వాళ్లను ఆ రూమ్లోనే అనా కళ్ళ ముందే వాళ్ళని చంపేవాడు. అప్పుడు జేపీ ఈ విషయం గురించి తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అనాకి కోపం వచ్చేలా చేస్తాడు. దాంతో అనా డాన్ని మిర్రర్ వద్దకు పిలిచి తన వద్దనున్న రిమోట్తో ఒక బాక్స్ని ఓపెన్ చేస్తుంది. దాంట్లో ఒక గన్ను, ఒక బుల్లెట్ మాత్రమే ఉంటుంది. ఆ గన్తో జేపీని షూట్ చేయమని చెప్తుంది. కానీ దానికి డాన్ లేదు, నేను అలాంటి వాడిని కాదు అని అంటాడు. ఇంతలో జేపీ ఆ గన్ని తీసుకుంటాడు. అప్పుడు జేపీ అనాతో అయితే నువ్వు వాళ్ళ చేసిన దానికి ఈ విధంగా సారీ చెప్పిస్తావా అని అంటాడు. అప్పుడు అనా అవును, నువ్వు చేసిన దానికి నీకు కొంచెం కూడా బాధగా లేదా? నువ్వు సారీ చెప్పాలనుకోవట్లేదా? నువ్వు నీ తమ్ముడికి చేసిన దానికి. ఒక ఇంట్లో తమ తోడబుట్టిన వాళ్లను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఆ ఇంట్లో పెద్దవాళ్లదే, తన అన్నయ్యపైనే ఉంటుంది. కానీ నువ్వు మీ తమ్ముడు వ్యాన్స్ విషయంలో ఏం చేశావు? నీ వల్లే తాను ఇక్కడికి వచ్చి చనిపోయాడు అని అంటుంది. అప్పుడు జేపీ గుక్కబట్టి ఏడుస్తూ సారీ అని చెప్తూ గన్ని తన తలకి గురిపెట్టుకుంటాడు. అప్పుడు అనా గుడ్, నీ యొక్క సారీని చూపించు అని అంటుంది. అప్పుడు జేపీ వెకిలిగా నవ్వుతూ ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను ఏమైనా చనిపోయిన వాళ్ళలా వీక్ మైండ్ సెట్ కలవాడిని అనుకుంటున్నావా? ఇందులో ఒక్క బుల్లెట్టే ఉంది కదా అని ఆ గన్ని డాన్ వైపు గురిపెడతాడు. నాకు బయటకు వెళ్లే దారి దొరికింది. నువ్వు వ్యాన్స్ని, పెర్రీని చంపేశావు, కానీ డాన్ని చంపలేదు అంటూ డాన్కి దెబ్బ తగిలిన కాలుని నొక్కి పెడతాడు. అప్పుడు అనా ప్లీజ్ వద్దు, తనని ఏం చేయకు అని ఆ డోర్ లాక్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు జేపీ పద అని తనతో పాటే డాన్ని కూడా బయటకు తీసుకెళ్తాడు. అలాగే బేస్మెంట్లో పడి ఉన్న వ్యాన్స్ డెడ్ బాడీని చూసి తనతో పాటే బయటకి తీసుకెళ్తాడు. అలా మొత్తానికి ఇద్దరు ఇంటి నుంచి బయటపడతారు. అనా కూడా బాధతో ఏడుస్తూ తాను యూజ్ చేసిన డివైస్ని, మైక్ని ఎప్పట్లానే డ్రాలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్తుంది. బయటికి వచ్చాక జేపీ తన తమ్ముడు డెడ్ బాడీని చూసి లేదు ఇలా కాదు అని డాన్ని కొట్టి తనకు జరిగిన దానికి ప్రతీకారంగా మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడున్న గ్యాసోలిన్తో మొత్తం ఇంటిని తగలబెట్టాలని చూస్తాడు. ఇప్పుడు అనా అక్కడికి వస్తుంది. అది చూసి తను దాచిన డబ్బు గల బాక్సుని తీసుకొస్తుంది. జేపీతో నేను నిన్ను వదిలిపెట్టాను కదా, నువ్వు ఇంకా ఎందుకు వెళ్ళలేదు అని అనగా జేపీ అదే నువ్వు చేసిన మిస్టేక్ అని అంటాడు. ఇప్పుడు అన్న ఈ డబ్బే కదా నీకు కావాల్సింది అని అంటుంది. అప్పుడు జేపీ అవును, కాకపోతే నేను ఇప్పుడు నిన్ను కాల్ చేయాలని అనుకుంటున్నాను అని లైటర్తో నిప్పు పెట్టడానికి ప్రయత్నించగా అనా తన చేతిలో ఉన్న డబ్బు గల బాక్స్ని తన పైకి విసురుతుంది. దాంతో జేపీ అనాపై దాడి చేస్తాడు. అనా తన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా తనని పట్టుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి తన గొంతు బిగించి చంపాలని చూస్తాడు. అప్పుడే అక్కడికి డాన్ వచ్చి తనని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. డాన్ జేపీతో తనని చంపడం వల్ల చనిపోయిన నీ తమ్ముడు తిరిగిరాడు, తనని వదిలే అని అంటాడు. ఇకపై మనం ఎవరిని చంపకూడదు, వదిలే అని అనగా జేపీ డాన్ చెప్పేది వింటుండగా అన్న జేపీ దగ్గరున్న గన్ని తీసుకొని తనని కాల్ చేస్తుంది. జేపీ చనిపోతాడు. దాంతో డాన్ ఏమీ మాట్లాడకుండా తనని చూస్తూ మెయిన్ డోర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత చనిపోయే ముందు అనా తన అన్నయ్య చెప్పిన చివరి మాటలను గుర్తు చేసుకొని, అంటే ఇల్లు వదిలి బయటకు వెళ్ళాలని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని తాను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. ఆ ఇంటి నుండి బయటకు వచ్చి ఆ ఇంటికి నిప్పు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఈ సినిమా పూర్తవుతుంది. మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.